గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్. ఇక ఈరోజు ఎపిసోడ్ మొత్తం భావోద్వేగాలు, ఆర్థిక ఒత్తిళ్లు, వ్యక్తిగత సంఘర్షణలతో ప్రేక్షకులను కట్టిపడేసింది. కథ ఆరంభంలోనే బాలు తన ఫ్రెండ్ రాజేష్ కోసం డబ్బులు సమకూర్చాలని తీవ్రంగా ప్రయత్నిస్తాడు. అయితే మీనా మాత్రం దీనికి గట్టిగా నిరాకరిస్తూ అనవసరమైన ఆర్భాటాలకు పోయి తిప్పలు పడొద్దు అంటూ రాజేష్కే ఈ విషయం చెప్పమని సూచిస్తుంది. అయినా బాలు మాత్రం తాను ఇచ్చిన మాట కోసం వెనక్కి తగ్గకుండా ప్రయత్నాలు కొనసాగిస్తాడు. ఈ క్రమంలో బాలు తన స్నేహితుల దగ్గరికి వెళ్ళి డబ్బులు అడుగుతారు. కానీ వాళ్ళు కూడా తమ వద్ద డబ్బులు లేవని స్పష్టం చేస్తూ లేని పరిస్థితిలో వాడికి మాట ఇచ్చి ఆశలు ఎందుకు పెట్టావంటూ బాలు మీదే అసహనం వ్యక్తం చేస్తారు. దీంతో బాలు మరింత సంకటంలో పడిపోతాడు. ఇక ఫ్రెండ్కి ఇచ్చిన మాట ఎలా నిలబెట్టుకోవాలి, డబ్బు ఎలా అరేంజ్ చేయాలనే ఆలోచనలో తీవ్రంగా మదన పడతాడు బాలు. ఇదిలా ఉండగా రాత్రి వేళ రోహిణికి దివ్య నుంచి ఫోన్ రావడంతో పరిస్థితి మరో మలుపు తిరుగుతుంది. అర్ధరాత్రి కాల్ రావడంతో కంగారు పడిన రోహిణి ఎవరికీ తెలియకుండా బయటికి వెళ్ళి మాట్లాడుతుంది. అప్పుడే దివ్య అసలు విషయం బయట పెడుతుంది. రూమ్ ఓనర్ అర్జెంటుగా ₹1,00,000 అడ్వాన్స్ ఇవ్వమని, లేదంటే ఆ రూమ్ వేరే వారికి ఇచ్చేస్తానని బెదిరిస్తున్నాడని చెప్తుంది. ఇప్పటికే కొంత అడ్వాన్స్ ఇచ్చామని చెప్పినా రేపు ఉదయం వరకు మొత్తం కట్టకపోతే రూమ్ ఇవ్వమని అతను గట్టిగా హెచ్చరించాడని దివ్య వెల్లడిస్తుంది. దీంతో రోహిణి పూర్తిగా అయోమయంలో పడిపోతుంది. ఏం చేయాలో తెలియక ఆలోచనలో మునిగిపోతుంది. ఈ సమయంలో దివ్య నీకు దుబాయ్ మామయ్య, దుబాయ్ మొగుడు ఉన్నారుగా అంటూ వెటకారంగా మాట్లాడడంతో రోహిణి కోపం తెచ్చుకుంటుంది. ఇదే సమయంలో అక్కడికి వచ్చిన మనోజ్ ఎవరు ఫోన్ చేశారు, దుబాయ్ మాటలు ఎందుకు వస్తున్నాయి అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తాడు. ఇక తప్పించుకునే ప్రయత్నంలో రోహిణి తన ఫ్రెండ్కు అర్జెంటుగా అవసరం ఉందని చెప్పి ₹1,00,000 అడుగుతుంది. కానీ మనోజ్ మాత్రం ముక్కు ముఖం తెలియని వాళ్లకు డబ్బు ఇవ్వనంటూ స్పష్టంగా తిరస్కరిస్తాడు. దీంతో రోహిణి అతనిని రెచ్చగొడుతూ నీ గర్ల్ ఫ్రెండ్కి 40 లక్షలు ఇచ్చావు, కానీ నేను అడిగితే ఇవ్వవా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తుంది. దీంతో మనోజ్ తీవ్ర ఆగ్రహానికి లోనై అక్కడి నుంచి దాబాకు వెళ్ళిపోతాడు. ఇక అప్పటికే అక్కడ బాలు, రవి డబ్బుల విషయమై చర్చించుకుంటూ ఉంటాడు. మనోజ్ కూడా చేరి రోహిణితో తనకు జరిగిన గొడవను వివరిస్తాడు. ఈ సందర్భంగా రవి అనవసర ఆర్భాటాలకు పోకుండా సరైన నిర్ణయం తీసుకోవాలని ఇద్దరికీ సూచిస్తాడు. అలాగే స్నేహితులకు డబ్బులు ఇస్తే త్వరగా తిరిగి రావాలంటే వడ్డీకి ఇవ్వాల్సిందేనని సలహా ఇస్తాడు. ఇది విన్న మనోజ్కు ఒక్కసారిగా సొల్యూషన్ దొరికింది అన్న భావన కలిగి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయితే బాలు మాత్రం దీనికి వ్యతిరేకంగా స్పందిస్తూ స్నేహితుల మధ్య వడ్డీ లెక్కలు సరిపోవని చెప్తాడు. రవి కూడా బాలు మాటలకు మద్దతు ఇస్తూ అవసరం మరియు ఆర్భాటం మధ్య తేడా తెలుసుకోవాలని సూచిస్తాడు. అంతేకాదు గతంలో రాజేష్ చేసిన సహాయాన్ని గుర్తు చేస్తూ ఒక సందర్భంలో రాజేష్ కారును వడ్డీ వాళ్ళ దగ్గర నుంచి విడిపించేందుకు తన కారును తాకట్టు పెట్టి మరీ సాయం చేశాడని గుర్తు చేశాడు. అప్పట్లో ఈ విషయం ఇంట్లో ఎవరికీ తెలియకుండా రాజేష్ ఎంత పెద్ద త్యాగం చేశాడో చెప్తూ ఇప్పుడు నిర్ణయం తీసుకునే ముందు ముందు ఆలోచించమని రవికి బాలు సూచిస్తాడు. ఇక మరోవైపు వంటగదిలో మీనా, శృతి మాట్లాడుతుండగా అక్కడికి వచ్చిన రోహిణి కూడా తన బాధ చెప్పుకుంది. మీనా మాట్లాడుతూ డబ్బు విషయంలో తనకు బాలుకి మధ్య గొడవ జరిగిందని, అనవసరంగా బాలు రాజేష్ కోసం డబ్బు ఇవ్వాలని ప్రయత్నిస్తున్నానని, అవసరం ఆర్భాటం మధ్య తేడా గుర్తించలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేస్తుంది మీనా. దీనికి రోహిణి కూడా స్పందిస్తూ తాను కూడా మనోజ్తో డబ్బుల విషయంలో గొడవ పడ్డానని, అర్జెంటుగా ₹1,00,000 అవసరం ఉందని, ఏమైనా సర్దుబాటు చేయగలవా అని శృతిని అడిగింది. అప్పుడు శృతి కీలక సలహా ఇచ్చింది. మీ ఇద్దరి మధ్య సమస్య కూడా డబ్బుతో ముడిపడి ఉంది. బాలు తన ఫ్రెండ్కు సాయం చేయాలనుకుంటున్నావు, నువ్వు నీ స్నేహితురాలికి చేయాలనుకుంటున్నావు. వాళ్ళ దగ్గర నుంచి డబ్బు త్వరగా రావాలంటే వేరే వ్యక్తి దగ్గర అప్పు చేసి ఇచ్చామని చెప్పండి. అప్పుడు మీ డబ్బు కూడా త్వరగా రిటర్న్ అవుతుంది అని సూచిస్తుంది. ఈ మాటలతో రోహిణికి పరిష్కారం దొరికినట్లయింది. వెంటనే అక్కడికి నుంచి వెళ్ళిపోతుంది. ఇదే సమయంలో మనోజ్, రోహిణి మధ్య ఓ అండర్స్టాండింగ్ ఏర్పడింది. డబ్బును మిత్తిగా ఇవ్వాలని మనోజ్ నిర్ణయం తీసుకున్నట్లు చెప్తాడు. రోహిణి ఆశ్చర్యపోతూ నేను చెప్పాలనుకున్న ఐడియానే మనోజ్ చెప్పాడని భావిస్తుంది. గొడవ పెరగకూడదనే ఉద్దేశంతో సరే అంటుంది. ఇక మనోజ్ ₹3 వడ్డీతో ₹1,00,000 ఇస్తానని, ప్రతి నెల 1వ తారీఖు వరకు ₹3,000 కట్టాలని స్పష్టం చేస్తాడు. దీనికి రోహిణి ఓకే చెప్తుంది. మరుసటి రోజు ఉదయం మీనా టాక్సీ స్టాండ్కు వెళ్ళి రాజేష్ను కలుస్తుంది. డబ్బు విషయంలో తనకు బాలుకు మధ్య గొడవలు జరుగుతున్నాయని చెప్తూ నేరుగా రాజేష్కు క్లియర్గా మాట్లాడుతుంది.
రూపాయలు సంపాదించాలంటే ఎన్ని రోజులు పడుతుందో తెలుసు కదా. అలాంటి డబ్బును ఒక్క రోజులో హంగులు ఆర్భాటాల కోసం ఖర్చు పెట్టడం సరికాదు. ఈ రోజుల్లో తల్లిదండ్రులకు తిండి పెట్టడానికే పిల్లలు ఆలోచిస్తున్నారు. అలాంటిది మీరు షష్టి పూర్తి చేయాలనుకోవడం మంచి విషయం. కానీ ఎదుటి వాళ్ళు ఘనంగా చేశారు కదా అని మనం కూడా అప్పులు చేసి ఆర్భాటాలు చేయవలసిన అవసరం లేదు అని సోదరిగా హితవు పలుకుతుంది మీనా. ఇక వెళ్లే ముందు ముఖ్యంగా అవసరం ఆర్భాటం మధ్య తేడా తెలుసుకోండి అని సూచిస్తుంది. ఈ మాటలు అక్కడున్న ఇతర ఫ్రెండ్స్ కూడా విని ఆశ్చర్యపోతారు. దీంతో రాజేష్ ఈ విషయం ఇక్కడితో ఆపేయాలని, అనవసరంగా బాలు మీనా మధ్య గొడవలు రావద్దని వారిని కోరుతాడు. ఇక మరోవైపు రోహిణి మనోజ్తో షాప్కు వెళ్ళగా అప్పటికే అతడు ₹1,00,000 సర్దుబాటు చేసి పెడతాడు. డబ్బులు ఇచ్చే ముందు డాక్యుమెంట్లు క్లియర్గా ఉండాలని, సంతకాలు తప్పనిసరిగా తీసుకోవాలని సూచిస్తాడు. అవసరమని తానే సంతకం పెడతానని రోహిణి చెప్పగా, డబ్బు విషయంలో నేను ఎదుటి వాళ్లను నమ్మను, నిన్నే నమ్మి ఇస్తున్నానని మనోజ్ స్పష్టం చేస్తాడు. మరోసారి వడ్డీ లెక్కను కూడా గుర్తు చేస్తాడు. ఈ సమయంలో రోహిణి ఫ్రెండ్ పేరు విషయంలో కూడా మనోజ్కు అనుమానం వస్తుంది. నిన్న ప్రియ అన్నావు, ఈరోజు భాను అంటున్నావు, అసలు ఎవరు నీ ఫ్రెండ్ అని అడగగా ఆమె పేరు భానుప్రియ అని సమాధానం చెబుతుంది. అంతలోనే దివ్య వచ్చి రోహిణి పక్కకు తీసుకెళ్లడంతో మనోజ్కు మరింత అనుమానం పడిపోతాడు. తనకు తెలియకుండా డబ్బు ఎవరికి ఇస్తోంది, ఏం చేస్తుంది అన్న ఆలోచనలో మునిగిపోతాడు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో మీనా రాజేష్కు సలహా ఇచ్చిన విషయం తెలిసిన బాలు తీవ్ర ఆగ్రహానికి లోనవుతాడని తెలుస్తోంది. తన ఫ్రెండ్ విషయంలో మీనా జోక్యం చేసుకోవడం కరెక్ట్ కాదని, నాకు నచ్చినట్లు నేను చేస్తాను, అడ్డు చెప్పకంటూ భార్యపై కోపం చూపిస్తాడు. అదే సమయంలో ప్రభావతి వచ్చి బాలు వైపు నిలబడి మాట్లాడడంతో బాలు మీనా మధ్య విభేదాలు మరింత ముదిరే అవకాశం కనిపిస్తున్నాయి. మరోవైపు రోహిణి అద్దె ఇంటి కోసం ₹1,00,000 ఇవ్వడానికి సిద్ధపడుతుంది.